200% టారిఫ్లు వేస్తాను, ఇంకొక సంవత్సరం లోపు కానీ మా కంట్రీలోకి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేయకపోతే అని ఫార్మా కంపెనీలకి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారా? వాటికైనా సంవత్సరం టైం ఇచ్చారు, కానీ కాపర్ రిలేటెడ్ గా మాత్రం 50% టారిఫ్లు వేస్తున్నాను. రీసెంట్ గా స్టీల్, అల్యూమినియం మీద కూడా ఇలాంటి టారిఫ్లే వేశారు. ఇప్పుడు కాపర్ మీద కూడా టారిఫ్ వేస్తూ ఉండడం 1988 తర్వాత ఇంతలా కాపర్ ఎప్పుడు పెరగలేదు. కాపర్ అన్నిట్లోనూ ఉపయోగపడే మెటల్, దాని ధరల అమాంతం పెరిగిపోయాయి అనుకోండి. కొన్ని కంపెనీలకి లాభమే, బట్ కొన్ని కంపెనీలకి నష్టం. ఇది మార్కెట్ అనాలిసిస్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. 17% పెరిగింది కాపర్, ఫైనల్ గా 10% దగ్గర సెటిల్ అయినా 1988 తర్వాత ఎప్పుడూ కాపర్ ఇంతలా పెరగలేదు. ఇదిలా ఉంటే బ్రిక్స్ నేషన్ పై, ఇంక్లూడింగ్ ఇండియా పై కూడా డాలర్ ని పక్కన పెట్టి బ్రిక్స్ కంటూ ఒక సపరేట్ కరెన్సీని పెట్టి మెయింటైన్ చేద్దాం అనుకుంటే ట్యాక్స్ వేస్తాను అని మళ్ళీ ట్రంప్ స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని మాట్లాడుకుంటూ సెబీ వాళ్ళకి వీక్లీ ఆప్షన్స్ నే, వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ నే తీసేస్తున్నారు. ఎన్ఎస్సి నుంచి నిఫ్టీ, బిఎస్సి నుంచి సెన్సెక్స్ ఉంది కదా, ఆ రెండింటిని తీసేసి వీక్లీ కూడా తీసేసి 14 డేస్ కి ఒకసారి, 14 డేస్ కి ఒకసారి, ఫోర్ట్ నైట్ అంటారు, ఎవ్రీ 2 వీక్స్ కనమాట. ఇది యాక్చువల్లీ ఆర్బీఐ వాళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్ లో ఎక్కువ వాడే వర్డ్. సో 2 వారాలకు ఒకసారి సెబీ వాళ్ళు ఎక్స్పైరీని తీసుకొస్తారనే స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 176 పాయింట్స్ డౌన్ అయ్యి 83,536 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 46 పాయింట్స్ డౌన్ అయ్యి 25,476 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 43 పాయింట్స్ డౌన్ అయ్యి 57,213 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ నిఫ్టీ దట్టు సెకండ్ హాఫ్ లో, దట్టు 2 o'clock అరౌండ్ నుంచి పడినట్లు కనిపిస్తుందా? దానికి ప్రధానమైన కారణం రిలయన్స్. ఒక ఇంట్రాడే చార్ట్ మీరు తీసుకొని కరెక్ట్ గా 2 గంటల 10 నిమిషాల నుంచి రిలయన్స్ లో ఏం జరిగిందని మీరు చూస్తే సుమారుగా 2% దగ్గరగా రిలయన్స్ స్టాక్ పడింది. దానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది, రిలయన్స్ స్టాక్ ఎందుకు అంత పడింది అన్న దానికి. బట్ మీకు చెప్పాలనుకుంటున్నది ఓన్లీ ఇవాళ రిలయన్స్ స్టాక్ పడ్డం కారణంగానే నిఫ్టీ సెన్సెక్స్ లో మనకి ఫాల్ కనిపించింది. కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కాన్స్టెంట్ సెల్లింగ్ ప్రెషర్ ని తట్టుకుంటూ ఇవాళ 0.6% దగ్గరగా గెయిన్ అవడం. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ స్పేస్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఇవాళ ఖచ్చితంగా అది పెరుగుంటుంది. బట్ మిడ్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్ లిటిల్ రెడ్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ ఎప్పటి నుంచో ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ వస్తుంది 24 అవర్స్ అని, 48 అవర్స్ అని, ఇవాళ నైట్ అని, ఇలా పదే డేటా అయితే వస్తుంది, కానీ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. యాక్చువల్లీ ఇవాళే లాస్ట్ డేట్ గతంలో ఉంటున్న డెడ్ లైన్ ప్రకారం. బట్ ఇప్పటికి కూడా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ అయితే జరగలేదు. ప్రాబబ్లీ అందుకే ఈ లాస్ట్ 24 అవర్స్ లో ట్రంప్ అండ్ వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ ఇద్దరు కూడా August 1st కి డేట్ ని ఎక్స్టెండ్ చేశారు. ట్రంప్ మాట మారుస్తున్నారంటే తన మాటకు వాల్యూ ఉండదని ట్రంప్ తనంతటిగా తను డిలే చేయలేదు. వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ అడిగితేనే బెటర్ ట్రేడ్ డీల్స్ వస్తాయి, వెయిట్ చేద్దాం, ఎందుకు ఇతర కంట్రీస్ మీద అంత అగ్రెసివ్ గా వెళ్ళడం అని తను అడిగితేనే తను డిలే చేశాడని, లేకపోతే టారిఫ్లు పడిపోయేవనేలా వాల్ స్ట్రీట్ జర్నల్ లో కూడా ఆర్టికల్స్ లాస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ నుంచి పబ్లిష్ అయ్యాయి. అండ్ యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఒక బిగ్ అనౌన్స్మెంట్ ట్రంప్ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తుంది. మెటల్స్ పరంగా ఫస్ట్ అల్యూమినియం, స్టీల్ ని టార్గెట్ చేశారు, ఇప్పుడు కాపర్ ని టార్గెట్ చేస్తున్నారు. యుఎస్ కి ఎంతైతే కాపర్ కావాలో అందులో 50% ఆఫ్ ద కాపర్ ని వీళ్ళు ఇంపోర్టే చేసుకుంటారు. అందులో చిలీ మెయిన్ అన్నమాట. యుఎస్ కు వస్తున్న మొత్తం కాపర్ లో చిలీ దగ్గర నుంచే 65% వస్తుంది, నెక్స్ట్ కెనడా, నెక్స్ట్ మెక్సికో. అలా వస్తున్న కాపర్ రిలేటెడ్ గా 50% టారిఫ్లు వేస్తారని చెప్తున్నారు. దీంతోనే కాపర్ ప్రైస్లు అమాంతం పెరిగిపోయాయి. 17% దగ్గరగా కూడా పెరిగాయి ఒక పాయింట్ కి, బట్ లాస్ట్ లో 10% దగ్గరగా సెటిల్ అయ్యాయి. దీంతో పాటు ఫార్మా మీద 200% టారిఫ్ వేస్తాం, మీకు సంవత్సరంన్నర టైం ఇస్తున్నాను, మీరు కానీ ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయలేదంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ లో మీ మీద టారిఫ్లు పడతాయని చెప్తూ ఉండడం ఇండైరెక్ట్ గా ఫార్మాను తను టచ్ చేయడనే సిగ్నల్ నే ఇస్తూ ఉంది. భయపెట్టడానికి తప్పించి నిజంగా వేయాలనుకుంటే సంవత్సరంన్నర గ్యాప్ తను ఇవ్వాల్సిన నీడ్ లేదు. టారిఫ్లు వేసేస్తున్నాను, మీరు వచ్చి ఇక్కడ పెట్టుకున్న తర్వాత టారిఫ్లు తగ్గిస్తానని కూడా చెప్పొచ్చు. నేను దీని రిలేటెడ్ గా నేను మీకు రిపీటెడ్ గా గతంలో చెప్పింది, హెల్త్ కేర్ స్పేస్ ని ట్రంప్ టచ్ చేయలేరు. అలా టచ్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది యుఎస్ ఎకానమీ. వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్, ఎంటైర్ సిస్టమ్ కూడా ఇతర కంట్రీస్ నుంచి వచ్చే డ్రగ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. అక్కడ వాళ్ళ మీద ట్యాక్స్లు వేసి రేట్లు పెంచితే అది కట్టాల్సింది యుఎస్ లో ఉన్న ప్రజలు, ఇన్సూరెన్స్ కంపెనీస్. కాబట్టి హెల్త్ కేర్ మీద టూ మచ్ బర్డెన్ ని నింపుతూ ప్రజల ఆగ్రహానికి కూడా తను లోన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి హెల్త్ కేర్ సిస్టమ్ ని టచ్ చేయరు. తను 2024లో ఎన్నికయ్యారు, 2029లో తను తన పదవీ కాలాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. తన సెకండ్ టైం ప్రెసిడెంట్, నెక్స్ట్ టైం ఎన్నిక అవ్వరు. కాబట్టి ఇప్పుడు 2025 వేరు, 2026 అంటున్నారు. ప్రాబబ్లీ 2027 వరకు అది ఎక్స్టెండ్ చేసినా నెక్స్ట్ తన ఎన్నికలే ముందుంటాయి. కాబట్టి ఆ పాయింట్ లో వీటి మీద రిస్క్ చేసి ప్రజల ఆగ్రహానికి లోన్ అవ్వాలని కూడా తను చూడరు. కాబట్టి ఆటోమేటిక్ గా ఫార్మా టారిఫ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద గేమ్ గానే మనం చూడాలి. బట్ ఎక్కడో తనకు ఒక స్ట్రాంగ్ ఇన్సెక్యూరిటీ ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. బ్రిక్స్ నేషన్స్ దగ్గర నుంచి పర్టికులర్ గా చైనా, ఇండియాలోకి తను కానీ ఎంటర్ అయ్యి వాళ్ళ కంపెనీస్ తో ఇక్కడ కానీ ఫుల్ స్కేల్ లో కానీ ట్రేడ్ ని ఓపెన్ చేయించుకోగలిగితే పెద్ద మొత్తంలో లాభం ఉంటుందని తనకు తెలుసు. కాబట్టి పదే
పదే ఇండియా పేరుని ప్రస్తావిస్తూ డీల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది అని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ చైనా దగ్గర నుంచి ఘాటు విమర్శలే రీసెంట్ టైమ్స్ లో ఎదుర్కొంటూ ఉంది అమెరికా. ఎక్కడ ఈ బ్రిక్స్ నేషన్స్ అన్ని కలిసి వాళ్ళ సొంత టర్మ్స్ లో బిజినెస్ ని చేసుకుంటూ వెళ్తే కరెన్సీలో ఆటోమేటిక్ గా డాలర్ కి వాల్యూ పడుతుందన్న ఒక భయంతోనే ట్రంప్ ఇంకొక 10% టారిఫ్ వేస్తాను ఎక్స్ట్రా అనే స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మన ఇండియాకి బ్రెజిల్ కి కూడా మంచి ట్రేడ్ డీల్స్ అయితే కలుగుతున్నట్టు, ఆల్మోస్ట్ $20 బిలియన్ సంబంధించిన ఒప్పందాలు కుదురుతున్నట్లయితే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ డిఫరెంట్ స్పేసెస్ ఇక్కడ చూడండి, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ, ఎనర్జీ ట్రాన్సిషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్స్. ఇన్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ ఇండియా బ్రెజిల్ రిలేటెడ్ గా రిలేషన్షిప్ స్ట్రెంథెన్ అవుతూ ఇరు దేశాలు ఆల్మోస్ట్ $20 బిలియన్ కు సంబంధించిన ట్రేడ్ ని నెక్స్ట్ అప్కమింగ్ 5 years లో చేసుకుంటాయని నరేంద్ర మోడీ గారు కూడా అఫీషియల్ గా స్టేట్మెంట్స్ చేస్తుండడం మనం అండర్లైన్ చేసుకోవాలి. విచ్ ఇస్ గుడ్ ఫర్ మార్కెట్, మన ఇండియన్ మార్కెట్. అండ్ ఇవాళ ఫెడ్ మినిట్స్ అప్డేట్ వస్తుందన్న దాని కారణంగా గోల్డ్ కూడా కొంత స్లైడ్ అవుతుందని స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. చెప్పాను కదా రీసెంట్ టైమ్స్ లో వెనస్డే అంటే ఇవాళ ఫెడ్ లాస్ట్ మీటింగ్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనే దాని పరంగా అప్డేట్ ఉంటుందని, అది ఇవాళే లేట్ ఈవినింగ్ అప్డేట్ అవుతుంది. అండ్ ట్రంప్ 200% టారిఫ్ ఆన్ ఫార్మా అన్న ఇవాళ మన ఫార్మా ఇండెక్స్ 0.2% పాజిటివ్ గా ఉండడమే తన మాటలకి ఎంత ఇంపార్టెన్స్ తగ్గించేసింది మార్కెట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ కాపర్ రిలేటెడ్ గా కూడా స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ ఏం ఇంపాక్ట్ అవుతాయి మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్, కానీ అది కూడా సీరియస్ గా తీసుకోదు మార్కెట్. అందుకే ఇవాళ కాపర్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ కూడా ఇవాళ ఏం పెద్ద పెరగలేదు. బట్ యూజువల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఫర్ మీ మార్కెట్ రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న కండిషన్స్ లో అయితే కంగారు పడే లాంటి ఈవెంట్ నాకేం కనిపించట్లేదు, అన్లెస్ ఏదైనా కొత్తగా క్రియేట్ అయితే తప్పించి. ప్రెసెంట్ ఉంటున్న స్ట్రక్చర్ స్ట్రాంగ్ గానే ఉంది. నెక్స్ట్ ఏదైనా పానిక్ ఈవెంట్ ఫెడ్ మినిట్స్ అప్డేట్ కారణంగా కానీ, ట్రంప్ రిలేటెడ్ గా తీసుకునే డెసిషన్స్ తో కానీ, ఇంకేదైనా గ్లోబల్ గా జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా కానీ మార్కెట్ లిటిల్ పానిక్ అవుతుందేమో. బట్ అది మాత్రం టెంపరరీ. మీడియం టు లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ మార్కెట్ ది స్ట్రాంగ్ గా బాగుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ జూలై 4th and 7th కొంత డల్ గా కనిపించిన జూలై 8th బానే ఉంది. అదేంటి 26 crore కదా సెల్లింగ్, చాలా చిన్న నెంబరే కదా, బై లేదు సెల్ లేదు స్ట్రాంగ్ గా. అంటే ఓవరాల్ బై గ్రాస్ పర్చేస్ అండ్ గ్రాస్ సేల్ ని మీరు గమనించాలి. 12,000 crore కి అగైన్ వాళ్ళు వచ్చారు. 7,000 8,000 crore నుంచి మళ్ళీ 12,000 crore దగ్గరికి వచ్చారు. రీసెంట్ గా వాళ్ళకి సంబంధించిన యుఎస్ మార్కెట్ సంబంధించిన నేషనల్ డే కారణంగా హాలిడే ఉండేది. ఆ తర్వాత కూడా మార్కెట్ లో కొంత స్లో డౌన్ వాళ్ళ యాక్టివిటీ పరంగా కనిపించింది. బట్ అగైన్ 12,000 crore దగ్గరగా వచ్చింది. బట్ వాళ్ళ నెట్ యాక్టివిటీ స్ట్రాంగ్ బై లోను లేదు సెల్ లోను లేదు, న్యూట్రల్ గా ఉంది. అండ్ ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి అనుకుంటాను 71% నెట్ షార్ట్స్ లోనే వాళ్ళు ఉన్నారు. అంటే అరౌండ్ 69 70 71 ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. షార్ట్స్ ని పెంచుకోను లేదు తగ్గించను లేదు. మీన్స్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీలో పెద్ద తేడా ఏవి రీసెంట్ టైమ్స్ లో కనిపించట్లేదు. ఇక అబ్జర్వ్ చేయాల్సిన ఈవెంట్స్ అంటే ఇవాళ ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుందా, అలాగే ఇండియా యుఎస్ రిలేటెడ్ గా మినీ ట్రేడ్ డీల్, ఫైనల్ ట్రేడ్ డీల్ కాదు మినీ ట్రేడ్ డీల్ ఒక అనౌన్స్మెంట్ ని కూడా మనం చూడాలి. ఎవరెవరికి ఎలాంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇరు దేశాలకు ఉంటాయి అన్నది ఆ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ తోనే మనకు అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ మీ ముందుకు ఇలా వీడియోని తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించుంటే దెన్ వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గమనిస్తే సెబీ వాళ్ళు ఫోర్ట్ నైట్లీ అంటే 2 వారాలకు ఒకసారి ఎక్స్పైరీ ఉండాలని, వీక్లీ ఎక్స్పైరీ వద్దనే ఆలోచనలో ఉన్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా దగ్గరలో మంత్లీ కాంట్రాక్ట్స్ కూడా తీసేసేయాలి, వీక్లీ వద్దు మంత్లీ వద్దు, 3 నెలలకు ఒకసారి అంటే క్వార్టర్లీ ఒకసారి ఆప్షన్స్ ఎక్స్పైరీ పెడితే ఇక రీటైలర్స్ ఆప్షన్ వంక చూడరు అని మెజారిటీ ఆఫ్ రీటైలర్స్ ఒక యాక్టివిటీ అలా చేస్తేనే తగ్గించగలమని ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. హౌ టు సీ అసలు సెబీ వాళ్ళు ఏ డైరెక్షన్ లో వెళ్తారు అండ్ ఫైనల్ గా ఎక్కడ విధి విధానాలు ఫైనలైజ్ అవుతాయని. రీసెంట్ టైమ్స్ లో చాలా చేంజెస్ సెబీ వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈవెన్ వీక్లీ ఎక్స్పైరీస్ కూడా తీసే ప్రయత్నించారు. బట్ ఆప్షన్ ట్రేడింగ్ వాల్యూమ్స్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఓవరాల్ యాక్టివిటీ తగ్గుతున్నట్లున్న ప్రీమియం వైజ్ గా, ప్రీమియం టర్న్ ఓవర్ వైజ్ గా పెద్ద డ్రాప్ మనకేం కనిపించలేదు. ఇక్కడ మీరు యావరేజ్ డైలీ ట్రేడెడ్ వాల్యూను కూడా 2022 to 2023 ఆరెంజ్ కలర్ లోను, డిసెంబర్ 2024 నుంచి మే 2025 వరకు ఉన్నది బ్లూ కలర్ లోను యావరేజ్ డైలీ ట్రేడెడ్ వాల్యూను కూడా గమనించొచ్చు. అక్టోబర్ లో చాలా మెజర్స్ ని తీసుకొచ్చారు. ఈవెన్ ఇప్పుడు మేలో కూడా రీసెంట్ మేలో కూడా కొన్ని మెజర్స్ ని తీసుకొచ్చారు. బట్ స్టిల్ యాక్టివిటీలో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. సో కాబట్టి ఈ వీక్లీని కూడా తీసేసి 2 వారాలకు ఒకసారి పెట్టాలని సెబీ వాళ్ళు భావిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కూడా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ రీటైలర్స్ పరంగా తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్ సెబీ వాళ్ళు ఇది తీసుకుంటారనేది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ పబ్లిష్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్న డేటాని కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పరాగ్ పరీక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ కేటగిరీలో ఫండ్ కేటగిరీలో చాలా వరకు ఈ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు క్యాష్ లోకి వెళ్ళిపోయారు. మార్కెట్ పడినా వాళ్ళు అసలు క్యాష్ ని తీయలేదు బయటికి. బట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏ స్టాక్స్ ని కొంటున్నారో మీ స్క్రీన్ మీద గమనించొచ్చు. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది భారతి ఎయిర్టెల్. ప్రెసెంట్
ప్రెసెంట్ వాళ్ళకి 3.8% పొజిషన్ ఉంది ఫండ్ లెవెల్లో. గతంతో పోలిస్తే 70% వాళ్ళ హోల్డింగ్ ని పెంచుకున్నారు. లాస్ట్ టైం వాళ్ళకున్నది 2.11, ఇప్పుడు 3.8%. ఎయిర్టెల్ మీద పెద్ద మొత్తంలోనే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. 70% స్టాక్ పొజిషన్ ని పెంచుకుంటూ రీసెంట్ గా జైడస్ వెల్నెస్ అయితే యాడ్ చేశారు కదా, అది మోస్ట్లీ దాని ఇంపాక్ట్ స్టాక్ ప్రైస్ లో ఆల్రెడీ కనిపించింది. కానీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా మాత్రం ఇలా సిగ్నిఫికెంట్ గా వాటాని పెంచుకుంటున్నారని ఇప్పుడైతే కనిపిస్తుంది. దీంతో పాటు ఏ స్టాక్స్ పరంగా వాళ్ళు వాటాని పెంచుకుంటున్నారు అనేది మీకు గ్రీన్ కలర్ లో హైలైట్ అయి ఉంటుంది. సో పోర్ట్ఫోలియో లెవెల్లో వీళ్ళ మొత్తం పోర్ట్ఫోలియోని మీరు అబ్జర్వ్ చేస్తే పోర్ట్ఫోలియో లెవెల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అంటే ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఈ 3 స్టాక్స్ పరంగా వాటాని పెంచుకుంటున్నట్లు కనిపిస్తుంది. బట్ పెద్ద మొత్తంలో కాదు. గతంతో పోలిస్తే 3%, 4% పోర్ట్ఫోలియో లెవెల్లో పెంచుకున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ని ఐటీ స్పేస్ లో కొంత పెంచుకున్నారు, 1% పెంచారు. ఫార్మా స్పేస్ లో సిప్లాని పెంచుకున్నారు, 3% పెంచారు. కోల్ ఇండియాని, పవర్ గ్రిడ్ ని 4%, 7% పెంచారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎయిర్టెల్ 77% పెంచారు. స్టార్టింగ్ లో ఇదే మెన్షన్ చేయడానికి ప్రయత్నించింది. అండ్ మహీంద్రా 1% పెంచుకున్నారు అంతే. రీట్స్ ఉన్నాయి కదా, ఎంబసీ కానీ, బ్రూక్ ఫీల్డ్ కానీ, మైండ్ స్పేస్ అండ్ నెక్సస్ రీట్స్ ఆల్రెడీ మార్కెట్ లో లిస్టెడ్ అయినాయా. అందులో మీరు గమనించండి, బ్రూక్ ఫీల్డ్ ని వాళ్ళు యాడ్ చేశారు, ఎంబసీని యాడ్ చేశారు, మైండ్ స్పేస్ ని యాడ్ చేస్తున్నారు. ఈ రీట్స్ లో వాళ్ళు పెద్ద మొత్తంలో యాడ్ చేస్తున్నట్లు ఇక్కడ డేటా కనిపిస్తుంది. 202%, 730% పెంచుకుంటున్నట్లు, వాటాను పెంచుకుంటున్నట్లు కనిపిస్తుంది. బట్ అది వాళ్ళ పోర్ట్ఫోలియో లెవెల్లో చాలా చాలా మినిమం అనమాట. సో ఎంత పర్సెంట్ పెంచుకుంటున్నారో ఇంపార్టెంటే, పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా ఇంపార్టెంటే. పోర్ట్ఫోలియో లెవెల్లో నెగ్లిజిబుల్ గా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి కొనడానికి ప్రయత్నించండి ఈ వీటిని, బ్రూక్ ఫీల్డ్ ని కానీ, ఎంబసీని కానీ, మైండ్ స్పేస్ ని కానీ. లిక్విడిటీ చాలా డల్ గా ఉంటది. చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఓకే, బట్ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కష్టం. అలాంటిది వీళ్ళు కోట్లలో చేస్తారు. అసలు అంత ఈజీగా దొరకదు అనమాట వీళ్ళు అనుకుంటున్న ప్రైస్ కి. అన్నెసరిగా 5-10% పెంచేసినట్లు ఉంటది వీళ్ళే. కాబట్టి వాళ్ళు స్లోగా అక్విజిషన్స్ చేస్తున్నట్లు రీసెంట్ గా వీళ్ళ స్ట్రాటజీ రిలేటెడ్ గా ఎన్డీటీవీ ప్రాఫిట్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా విన్నాను, స్లోగా అక్యుములేట్ చేసుకుంటారని. సో ఆర్ఈఐటీస్ రిలేటెడ్ గా, రీట్స్ రిలేటెడ్ గా కూడా పర్సనలీ నా ఒపీనియన్ మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, వాటి సైడ్ కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి. అండ్ నెస్కో లిమిటెడ్ రిలేటెడ్ గా 70% దగ్గరగా వాళ్ళ వాటాను పెంచుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటున్న వాటాలో నుంచి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వాటానే ఉంది లాస్ట్ టైం. ఇప్పుడు కూడా పెంచుకున్నా, అది కూడా నెగ్లిజిబుల్ పోర్ట్ఫోలియో లెవెల్లో. ఈత్ ప్యారీ రిలేటెడ్ గా 8% అండ్ ఐటీసీ పరంగా మాత్రం 7% పెంచుకుంటున్నారు. అండ్ జైడస్ వెల్నెస్ చెప్పాను కదా కొత్తగా యాడ్ అయిన స్టాక్ అని. వీటన్నిటిలో కల్లా సిగ్నిఫికెంట్ పోర్షన్ ఎక్కడైనా వెళ్తూ ఉంది డబ్బుల పరంగా అంటే అది ఎయిర్టెల్ స్టాక్ లెవెల్లో మాత్రం. మీన్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ప్రాబబ్లీ టారిఫ్ హైక్ కావచ్చు ఈ సెకండ్ హాఫ్ లో, ఇయర్ ఎండింగ్ లో టారిఫ్ హైక్ ఉండొచ్చు. కమింగ్ టైమ్స్ లో కూడా స్లోగా టారిఫ్లు పెంచుకుంటా వెళ్తే వీళ్ళని ఎవరు ఆపుతారు? మనకి ఎంత కోపం వచ్చినా ఏం చేసినా వాళ్ళ సిమ్మే వాడాలి, జియో ఎయిర్టెల్ లోనే ఉండాలి. బిఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ గా రివైవ్ అయ్యి మంచి సిగ్నల్, మంచి సర్వీసెస్ ఇస్తే అక్కడికి వెళ్తారేమో. కానీ లేదంటే మోస్ట్లీ వీళ్ళ దగ్గరే రీఛార్జులు చేయించుకుంటూ వీళ్ళు ఎంత ప్లాన్ ప్రైజ్లు పెంచినా వీళ్ళ దగ్గరే డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితి సబ్స్క్రైబర్స్ కి ఉంది. కాబట్టి ప్రాబబ్లీ ఎయిర్టెల్ లో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇప్పుడు ఈ ప్రైజ్ లో కూడా కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇంతకీ మీలో ఎంతమంది ఎయిర్టెల్ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారు పోర్ట్ఫోలియోలో? వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వాళ్ళ ఎంటైర్ డేటాని, రీడ్స్ ని, ఇవన్నిటిని పక్కకు తీసేసి స్టాక్స్ లోనే జరిగిన యాక్టివిటీని ఇంకా మీకు సింపుల్ గా అర్థమయ్యే విధానంలో ఈ ఇమేజ్ లో అయితే ఉంచుతున్నాను మీకు స్క్రీన్ మీద. వీలైతే దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేటిలో పెంచుకున్నారు వాటాని, వేటిలో తగ్గించుకున్నారు, అండ్ వే స్టాక్స్ ని కొత్తగా యాడ్ చేస్తున్నారు అన్న డేటా ఇక్కడ మీకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, కాపర్ ధరలు పెరిగాయి అనుకోండి ఎప్పుడైనా సరే, అది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఆ పర్టికులర్ స్టాక్ మంచి లాభం పాజిటివ్ గా ఉండాలి. తర్వాత హిందాల్కో, ఎందుకంటే వీళ్ళ దగ్గర అల్యూమినియం కాపర్ బిజినెస్ ఉంటది. తర్వాత వేదాంత స్టెర్లైట్ కాపర్ బిజినెస్ వీళ్ళ దగ్గరే కదా ఉండేది. ఇవన్నమాట, వీటికి లాభాలు ఉండాలన్నమాట కాపర్ ధరలు పెరిగితే. కానీ ఏ కంపెనీలు నష్టపోతాయి కాపర్ ధర పెరిగితే అంటే వైర్లు అండ్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు. వాళ్ళకి సంబంధించి ఇదే మెయిన్ రా మెటీరియల్, అంతే కదా. వైర్లో ఉండేది ఏంటి? కాపరే కదా. అది పెరిగిపోతూ వెళ్తే అక్కడ పెరిగినట్టు వీళ్ళు అమాంతం ధరలను పెంచలేరు కదా. ఈ లోపు ఈ మధ్యలో పెరిగిందని వీళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి, వీళ్ళ మార్జిన్స్ పడతాయి. అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా స్పేస్ లో కూడా ఇమీడియట్ గా వాళ్ళు ధరలను పెంచలేరు కాబట్టి మార్జిన్స్ టెంపరీగా ఇంపాక్ట్ అవుతూ ఆటో సెక్టార్ లో పర్టికులర్ గా ఈవీ రిలేటెడ్ గా కూడా కాపర్ ఒక హైక్ ఇంపాక్ట్ ని చేస్తుంది. సో మోస్ట్లీ ఎలక్ట్రానిక్ స్పేస్, డేటా సెంటర్ స్పేస్ లో కూడా, బికాస్ మీరు ఎక్కడ చూసినా సరే కంప్యూటర్స్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ ఎక్కడ చూసినా మీకు ఈ కాపర్ ఉంటుంది. ఈవెన్ డేటా సెంటర్స్ లో కూడా కాపర్ ఒక వినియోగం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి పరంగా కూడా కాపర్ పెరగడం మంచిది కాదు. ఓవరాల్ ఎకానమీ పరంగానే కాపర్ పెరగడం మంచిది కాదు. కేవలం హిందుస్థాన్ కాపర్, వేదాంత, హిందాల్కో కంపెనీలకు మాత్రమే మంచిది. రెస్ట్ ఆఫ్ ద ఎకానమీకి అంతా కూడా అది మంచిది కాదు. బట్ ప్రాబబుల్లీ తను చేసిన స్టేట్మెంట్ తో ఇప్పుడు పెరిగిన తర్వాత కూల్ ఆఫ్ అయిపోతుందో, ఏ స్టాక్స్ కి అయితే అడ్వాంటేజ్ అవ్వాలనుకున్నామో వాటిల్లో కూడా పెద్ద చేంజ్ లేదు. కాపర్ అయితే పెరిగింది, బట్ అది సస్టైన్ అవ్వదని మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నట్లుంది. ట్రంప్ స్టేట్మెంట్స్, గతంలో చేసిన
చేసినవి మార్కెట్ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఎలా అయితే నార్మల్ అయిపోయిందో ఇది కూడా అంతే రియాక్ట్ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతుందని మార్కెట్ అనుకుంటూనే స్టాక్ లో ఇవాళ పెద్ద చేంజ్ తీసుకురాలేదు. ఇవాళ వేదాంత స్టాక్ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం ఒకప్పుడు హిండెన్బర్గ్ వాళ్ళు ఉన్నారా అదాని వెనక పడ్డారు కదా, తర్వాత వాళ్ళు వాళ్ళ ఆపరేషన్స్ ని క్లోజ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అదే ప్లేస్ లోకి వైస్రాయ్ రీసెర్చ్ అనే వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు న్యూయార్క్ బేస్డ్ గా ఉండే ఫైనాన్షియల్ రీసెర్చ్ కంపెనీ. వీళ్ళు కూడా ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా ఇలా రిపోర్ట్ ని బయట పెట్టే ముందు ఆ స్టాక్ రిలేటెడ్ గా షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేసుకొని ఇలా రిపోర్ట్ బయట పెడతారు. ఇప్పుడు వేదాంతాన్ని టార్గెట్ చేస్తూ వేదాంత రిలేటెడ్ గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది వేదాంత, కానీ ఆ కంపెనీకి ఒక పేరెంట్ కంపెనీ ఉంది వేదాంత రిసోర్స్ లిమిటెడ్. వీళ్ళు సింపుల్ గా ఏం చెప్తున్నారంటే ఆ పేరెంట్ కంపెనీ ఒక పారాసైట్ లాగాని అది బిజినెస్ చేస్తూ ఉండే ఇండియా కంపెనీ మీద పడి ఆ పేరెంట్ కంపెనీకి ఉన్న అప్పుల్ని తీర్చుకోవడానికి ఎంతసేపటికి ఇండియా కంపెనీకి సంబంధించి పెద్ద మొత్తంలో డివిడెండ్లు తీసుకోవడం ఈక్విటీలు నమ్మడం ఈ రకంగా చేస్తూ ఇక్కడ ఇండియాలో లిస్ట్ అయినా దాని ఆమైన వేదాంత లిమిటెడ్ ని స్లోగా వీక్ చేస్తూ ఉందని. వేదాంత రిసోర్స్ లిమిటెడ్ ఏదైతే పేరెంట్ కంపెనీ ఉందో ఏ దానికి రియల్ ఆపరేషన్స్ లేవు, కానీ హెవీ డెట్ లో ఉంటూ ఆ అప్పుల్ని తీర్చడానికి తన అండర్ లో ఉంటున్న ఇండియన్ కంపెనీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బుల్ని తీసుకోవడం డివిడెండ్స్ ఇవ్వడం ఓన్ లిక్విడిటీని డిప్లీట్ చేస్తూ కంపెనీ ఒక వీక్నెస్ కి కారణం అవుతూ ఉందని ఆల్మోస్ట్ ఒక 87 పేజెస్ రిపోర్ట్ వీళ్ళ రిలేటెడ్ గా రిలీజ్ చేశారు. నేను ఇందాక చెప్పిందంతా నా ఓన్ గా కాదు, వీళ్ళే చెప్తున్నారు అది పారాసైట్ అని. అది తన హోస్ట్ ని క్యాష్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఒక వర్స్ట్ సిచ్యువేషన్ కి తీసుకువెళ్తుందని ఇలా చెప్తూ దీనికి కారణంగా కమింగ్ టైమ్స్ లో ఇండియాలో లిస్ట్ అయిన వేదాంత లిమిటెడ్ క్రైసిస్ కి ఫేస్ చేస్తుందని ఇలా వీళ్ళు చెప్తుండడం. ఇది ఇంచుమించు ఒక పాంజీ స్కీమ్ లాగా సర్క్యులర్ మోడ్ లో రొటేట్ అవుతుంది ఈ రెండు కంపెనీస్ మధ్య ఎలా వీళ్ళు బిగ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం. వాళ్ళు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్నారు, స్టాక్ పడింది, వాళ్ళకి లాభమే. ఇన్ఫాక్ట్ ఈ రీసెర్చ్ వర్క్ అంతా చేసేది కూడా వాళ్ళు లాభం పొందడానికే. బట్ దీని రిలేటెడ్ గా వచ్చిన మీడియా స్టేట్మెంట్ కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అసలు మీడియా స్టేట్మెంట్ వేదాంత వాళ్ళు ఏం చేశారు, ఇదంతా ఒక ప్రోపగాండా బేస్లెస్ గా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, అలాంటిది ఏం లేదు, అప్పుల్ని కట్టడానికి సఫిషియెంట్ గానే మా దగ్గర డబ్బులు ఉంది, మేము ఎటువంటి ఇష్యూస్ ని ఫేస్ చేయవనేలా వీళ్ళు చెప్తుంటే దీనికి కూడా ఈ వైస్రాయ్ రీసెర్చ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ లేజియెస్ట్ రెస్పాన్స్, మేము 8 years హిస్టరీలో చాలా రిపోర్ట్స్ ని పబ్లిష్ చేసాం, దాంట్లో వచ్చిన అన్ని రెస్పాన్స్ ఇది లేజియెస్ట్ రెస్పాన్స్ అని ప్రాపర్ గా అడ్రస్ చేయలేదని, మేము అడిగిన స్టేట్మెంట్స్ ఎక్కడికి కూడా క్లారిటీ లేదనేలా అప్డేట్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. స్టాక్ అయితే కొంతవరకు పడింది, కానీ గతంలో ఈ హిండెన్బర్గ్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే వీళ్ళు క్రియేట్ చేయలేదు. అండ్ ఇక్కడ వీళ్ళు సడన్ గా సర్ప్రైజ్డ్ గా తీసుకొచ్చి బయట పెడుతున్న ఫ్యాక్ట్స్ కూడా ఏం లేదు. ఇది ఈ పర్టికులర్ పాయింట్ రిలేటెడ్ గా గతంలో కూడా చాలా సార్లు మార్కెట్ లో డిస్కషన్స్ అయితే నడిచాయి. ఛానల్ రిలేటెడ్ గా వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నా. ఈ పేరెంట్ కంపెనీ రిలేటెడ్ ఉన్న అప్పుల కోసమే పదే వీళ్ళు డివిడెండ్స్ రూపంలో వెనక్కి లాగుతున్నారని వాటాను కూడా అమ్ముతున్నారని. బట్ దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కమింగ్ టైమ్స్ లో ఈ క్రైసిస్ సెటిల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ డీమర్జర్ చేసి సెపరేట్ ఎంటిటీస్ గా లిస్ట్ చేసి వాల్యూ అన్లాకింగ్ లో భాగంగా కూడా షేర్ హోల్డర్స్ కి వాల్యూని క్రియేట్ చేయాలని కూడా కంపెనీ రీసెంట్ టైమ్స్ లో ప్రయత్నిస్తూ ఉంది. పర్సనలీ ఈ పర్టికులర్ కంపెనీలో నాకు ఎటువంటి వాటా లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ చేస్తున్న డేటా మాత్రం అంత కంగారు పడిపోయేలా అయితే లేదు. ఫర్ ద షేర్ హోల్డర్స్ చెప్తున్నాను, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ డేటా పబ్లిష్ అవుతుంటే అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, బై 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 800 మిలియన్ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. అంటే 80 crore జాబ్స్ పోతాయని మెకెన్స్కీ వాళ్ళు రిపోర్ట్ లో అయితే షేర్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లోనే చాలా టెక్ జాబ్స్ ని ఏఐ రీప్లేస్ చేస్తుందని, ఇది ఫర్దర్ గా కూడా ఇంటెన్సిఫై అవుతూ వెళ్తూ ఉంటుందని. ఈ ఇయర్ జనవరి నుంచి జూన్ ఈ కొంత కాలంలోనే 6 నెలల కాలంలోనే 94,000 దగ్గరగా టెక్ జాబ్స్ టెక్కీస్ కోల్పోయారని. బై 2030 నాటికి 400 to 800 మిలియన్ అంటే 40 నుంచి 80 కోట్ల మంది తమ జాబ్స్ ని ఏఐ కారణంగా కోల్పోతారని మల్టిపుల్ కంపెనీస్ లైక్ సత్య నాదెల్లా CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, ఎన్విడియా CEO హువాంగ్ సైడ్ నుంచి, DBS బ్యాంక్ CEO, JP మోర్గన్, అమెజాన్ ఇలా ప్రముఖ CEOs ఏఐ రిలేటెడ్ గా చేస్తున్న స్టేట్మెంట్స్, జాబ్స్ పరంగా చేస్తున్న స్టేట్మెంట్స్ ని కూడా మెకెన్స్కీ వాళ్ళు హైలైట్ చేస్తూ చెప్తున్నారు. ఈ టాపిక్ ని ఇలా చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం, ఒకప్పట్లో మనకి జాబ్ ఉంది ఇక రిలాక్స్డ్ గా ఉండిపోవచ్చు అనేలా ఎన్విరాన్మెంట్ అయితే ఏ అయితే క్రియేట్ చేయట్లేదు. టైం టు టైం ఇండస్ట్రీలో ఉంటున్న చేంజెస్ ని అర్థం చేసుకుంటూ ఏ టు సైడ్ మూవ్ అయితే మనం బెటర్ గా గ్రోత్ ని చూడగలం మనం కెరియర్ లో అనేది టైం టు టైం మనం వాచ్ చేస్తూ ఉండాలి. రిలాక్స్ మోడ్ లోకి అయితే వెళ్ళొద్దు. కొంత స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అండ్ మీరుంటున్న ఇండస్ట్రీస్ లో ఏ కారణంగా జాబ్స్ మీద ఇంపాక్ట్ పడడాన్ని మీరు గమనించారా ఆల్రెడీ? మీకు అది అనిపిస్తూ ఉందా? ఐటీ అని కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఏ రిలేటెడ్ గా జాబ్స్ మీద ఇంపాక్ట్ పై మీరు రీసెంట్ టైమ్స్ లో తెలుసుకుంటున్న డేటాని కూడా వీలైతే షేర్ చేయండి. ఇండియాకి సంబంధించిన ఆఫ్టర్ SBI AMC తర్వాత సెకండ్ లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది. విత్ ద మార్కెట్ షేర్ 13.4% అండ్ AUM 8.8 lakh crore ఉంటున్న ICICI ప్రుడెన్షియల్ వాళ్ళు IPOకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. షేర్ హోల్డర్ కోటా ఇందులో ఉంటుంది. దీని పేరెంట్ కంపెనీ ICICI బ్యాంక్. ఒకవేళ మీరు ఈ ICICI ప్రుడెన్షియల్
ఐసీఐసీఎల్ ఏఎంసీ కంపెనీలో ఒకవేళ ఐపీఓని అప్లై చేద్దాం అనుకుంటే ఒక్క స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ మన డీమ్యాట్ అకౌంట్ లో ఉంటే మనం ఈ ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. లాస్ట్ 3 years వీళ్ళ రెవెన్యూ స్ట్రాంగ్ గా పెరిగాయి, ప్రాఫిట్స్ కూడా FY23 లో 1500 crore ఉంటే FY24 లో 2000 crore, FY25 లో 2600 crore దగ్గరగా ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. ఏఎంసీ గ్రూప్ బిజినెస్ అసెట్ లైట్ మోడల్ తో గుడ్ గ్రోత్ ని డెలివర్ చేసే బిజినెస్. ఇండియన్ మార్కెట్స్ ఎలాగో లాంగ్ టర్మ్ లో గ్రో అవుతాయి. ఈ టైంలో ఏదైనా ఆపర్చునిటీ బేర్ మార్కెట్ లో కానీ ఏదైనా పానిక్ లో కానీ స్టాక్స్ పడుతున్నప్పుడు అక్యూములేట్ చేసుకోవడం అనేది మంచి స్ట్రాటజీ అవుతుంది. నెక్స్ట్ ఆక్జో నోబుల్ ఉంది కదా, పెయింట్ కంపెనీ. అందులో 4.42% వాటాని ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇవాళ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్టు కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సుమారుగా 750 కోట్లకు సంబంధించిన వాటాని ఇవాళ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఆక్జో నోబుల్ లో అమ్మడం అయితే జరిగింది. నెక్స్ట్ ఓరియానా పవర్ ఉందా, వీళ్ళకి BESS రిలేటెడ్ గా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా 50 మెగావాట్ కి సంబంధించి 188 crores విలువ చేసే ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి ఓరియానా పవర్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా డేటాని పబ్లిష్ చేస్తున్నారు ఎక్స్చేంజెస్ తో. వీళ్ళు ఫ్యూజన్ ఎక్స్ గేమింగ్ స్టూడియోని B2B క్యాసినో గేమింగ్ రిలేటెడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు, ఇంటరాక్టివ్ అండ్ ల్యాండ్ బేస్డ్ గేమింగ్ ఆపరేటర్స్ కి వీళ్ళు ఫుల్ స్టాక్ సర్వీసెస్ ని అందిస్తారనేలా B2B క్యాసినో గేమింగ్ స్పేస్ లోకి వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవడానికి ఈ పర్టికులర్ ప్రొడక్ట్ తో వెళ్తున్నారు ముందుకనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది లాంచ్ చేసింది ప్యూర్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ, బట్ అది హ్యాపీయెస్ట్ మైండ్ కి సంబంధించిందే. బట్ ప్రొడక్ట్ పేరు వచ్చి ఫ్యూజన్ ఎక్స్. అండ్ ఇవాళ ఈ పర్టికులర్ స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. కంపెనీ నేమ్ ప్రోస్టార్మ్. ఇది 1000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీ. వీళ్ళకి కూడా ఓరియానా వాళ్ళకు ఉన్నారా, వాళ్ళకి ఎలా అయితే BASS స్పేస్ లో ఆర్డర్ వచ్చిందో వీళ్ళకి కూడా అదే స్పేస్ లో 25 కోట్ల ఆర్డర్ 1.2 గిగావాట్ ఎనర్జీ రిలేటెడ్ గా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 20% పెరగడానికి ఉంటున్న ప్రధానమైన కారణం. ఆల్మోస్ట్ 197 రూపాయల దగ్గరగా వెళ్ళిపోయింది ఇవాళ స్టాక్. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ BESS స్పేస్ అనేది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ స్పేస్ అనేది 2032 నాటికి ఇప్పుడు చాలా తక్కువలో ఉంది కాబట్టి 330 times పెరిగే స్కోప్ ఉంటున్న సెగ్మెంట్ లా కనిపిస్తుంది. కాబట్టి మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఈ BESS స్పేస్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ అప్డేట్స్ చేస్తున్నాయో కొంత క్లోజ్ గా ట్రాక్ చేస్తూ రండి. చాప కింద నీరులా ఇది స్లోగా పెరుగుతుంది. ఈ స్పేస్ ని క్లోజ్ గా మానిటర్ చేయండి అనేలా వీడియోలో మెన్షన్ చేశాను. ఇక్కడ ఒక పర్టికులర్ కంపెనీ అంటూ మీరు తీసుకొని ఇది BESS స్పేస్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యే కంపెనీ అని చెప్పలేరు. స్లోగా ఆర్డర్స్ ని మనం ట్రాక్ చేసుకుంటూ రావాలి, అబ్జర్వ్ చేస్తూ రండి. ఆ ఆర్డర్స్ ని మన రిజల్ట్స్ తో వాలిడేట్ చేసి మేనేజ్మెంట్ ఒక కామెంటరీని దానికి యాడ్ చేయగలిగితే కమింగ్ టైమ్స్ లో ఈ స్పేస్ లో వాళ్ళ గ్రోత్ ఎలా ఉందని మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక చిన్న కామెంటరీని యాడ్ చేయగలిగితే అప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు క్లోజ్ గా ఈ స్పేస్ ని వాచ్ లిస్ట్ లో అయితే ఉంచండి. స్పేస్ ని అంటున్నాను, ఈ పర్టికులర్ స్టాక్ ని కాదు. ఇందాక ఓరియానా రిలేటెడ్ గానే ఆర్డర్ వచ్చింది, వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఇలా వేటికి ఆర్డర్స్ అని మీరు వింటూ వస్తున్నారు. వాటన్నిటిని విత్ రెస్పెక్ట్ టు దేర్ మార్కెట్ క్యాపిటల్ లిస్ట్ చేసుకుంటూ వస్తూ రిజల్ట్స్ తో కన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కామెంటరీతో క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఏ డెసిషన్ అయినా మనం తీసుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కొత్త OS అయితే రిలీజ్ చేశారు. స్టాక్ అయితే పెద్ద ఏమీ ఎక్సైట్ అవ్వలేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వాటిలో ఇదే బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అంటున్నారు వీళ్ళు. 50 కొత్త న్యూ ఫీచర్స్ ని లాంచ్ చేశారని, అన్ని మోస్ట్ ఆఫ్ ద S1 స్కూటర్స్ కి, రోడ్ స్టార్ X బైక్స్ కి ఇవి అప్గ్రేడ్ అవుతుందని ఎలా వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ క్యామ్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఒక కొత్త పేమెంట్ గేట్వే ని లాంచ్ చేశారు, ద క్యామ్స్ పే అని. ఇది హై స్పీడ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం వీళ్ళు రిలీజ్ చేసినట్లు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోను, ఫిన్టెక్, ఈ కామర్స్ ఇలా వేరియస్ సెగ్మెంట్స్ లో ఇది యూజ్ అవుతుందనేలా వీళ్ళు RBL బ్యాంక్ ఇంకొంతమంది పార్ట్నర్ ఇది రిలీజ్ చేస్తున్నట్లు క్యామ్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు లైట్నింగ్ బిజినెస్ రిలేటెడ్ గా సిగ్నిఫై వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసుకుంటున్నట్లయితే చెప్తున్నారు. ఇలా ఏదైతే కొత్త కంపెనీ ఫార్మ్ చేస్తున్నారో ఆ కంపెనీ పేరు లైటానియం, టైటానియం లాగా లైటానియం. అందులో 50% వాటా డిక్సాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. లైట్నింగ్ సెగ్మెంట్ లో కూడా డిక్సాన్ వాళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి, అటానమస్ అండ్ కనెక్టెడ్ వెహికల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఇంకా వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి ఎమర్సన్ వాళ్ళతో టాటా టెక్ వాళ్ళు పార్ట్నర్ అవుతున్నారని, దీంతో గ్లోబల్ OEM బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫర్దర్ స్ట్రెంత్ దొరుకుతుందని టాటా టెక్నాలజీస్ వాళ్ళైతే చెప్తున్నారు. సెనెసిస్ టెక్ వాళ్ళకి 115 crore విలువ చేసే ఆర్డర్ MMRDA వాళ్ళ దగ్గర నుంచి, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. 1 year లో ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. 3 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చూసుకుంటారని సెనెసిస్ టెక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రైల్టెల్ వాళ్ళకి 97 crore విలువ చేసే ఆర్డర్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. జూలై 2030 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. తమిళనాడు సీఎం MK స్టాలిన్ ఒక మీడియేషన్ తో మధ్యవర్తిలా వ్యవహరించడంతో సన్ టీవీ రిలేటెడ్ గా వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ గా ఇద్దరు బ్రదర్స్ మధ్యలో, మారన్ బ్రదర్స్ మధ్యలో ఉంటున్న ఇష్యూ సెటిల్ అయిందని సన్ టీవీ
నెట్వర్క్ ఒక చైర్మన్ కళానిధి మారన్ కి తన బ్రదర్ అయిన దయానిధి మారన్ కి రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ కోల్డ్ వార్ అయితే నడిచింది. ఇద్దరి మీద ఇద్దరు ఆరోపణలు చేసుకున్నారు. పర్టికులర్ గా దయానిధి మారన్ కళానిధి మారన్ ని మ్యానిపులేట్ చేశారు, ఫ్రాడ్ చేశారని స్టాక్ రిలేటెడ్ గా కూడా చాలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ స్టాక్ పెద్ద రియాక్ట్ అవ్వలేదు. బికాస్ ఫ్రాడ్ అని మనీ లాండరింగ్ అనే వర్డ్స్ యూస్ చేస్తే స్టాక్స్ పానిక్ అవుతాయి. బట్ రియాక్షన్ అయితే పెద్ద లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు సరికాదని అక్కడ సీఎం ఎంకే స్టాలిన్ వీళ్ళిద్దరి మధ్యలో రెజల్యూషన్ ని తీసుకొచ్చారనేలా సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ అంటూ చెప్తున్నారు. సో సన్ టీవీ షేర్ హోల్డర్స్ కి వీళ్ళిద్దరి మధ్యలో ట్రూస్ శాంతి కుదురుతున్నట్లయితే మంచి విషయంగానే చూడాలి. నెక్స్ట్ ఐఈఎక్స్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ సిఎన్బిసి వాళ్ళు ఒకటి రిపోర్ట్ చేస్తున్నారు. అందులో ఏం చెప్తున్నారంటే మార్కెట్ కప్లింగ్ దేని కారణంగా అయితే ఐఈఎక్స్ బెటర్ నెంబర్స్ బెటర్ బిజినెస్ డేటాతో అంతా పోస్ట్ చేస్తున్నా అసలు బాగా పెరగాల్సిన స్టాక్ కూడా పడిందో మార్కెట్ కప్లింగ్ అనే భయం. అది అసలు ఒక పెద్ద రిఫార్మే కాదని పవర్ సెక్టార్ రిలేటెడ్ గా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ సిఎన్బిసి వాళ్ళు డేటాను పబ్లిష్ చేస్తున్నారు. ఈ సోర్సెస్ ఎక్కడి నుంచి ఉంటాయో మెన్షన్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఒకసారి ఏమో మార్కెట్ కప్లింగ్ పెద్ద ఇంపాక్టే కాదంటారు, స్టాక్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఏమో మార్కెట్ కప్లింగ్ కారణంగా బిజినెస్ పడిపోతుంది అనేలా సోర్సెస్ అంటారు, మళ్ళీ అది పడుతుంది. రీసెంట్ టైమ్స్ లో సెబీ రిలేటెడ్ గా కూడా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంటున్నారు. బట్ ఒకవేళ మార్కెట్ కప్లింగ్ కారణంగా వీళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదనే క్లారిటీ మార్కెట్ కు వచ్చిన రోజు స్టాక్ రిలేటెడ్ గా మంచి లాభాలు అయితే ఉంటాయి. బట్ ఎప్పుడైనా సరే మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంటేషన్ పరంగా కానీ ఆరు వీళ్ళ బిజినెస్ ని తీసుకువెళ్తుందన్న పరంగా కానీ మార్కెట్ కి ఏమాత్రం అప్డేట్ ఉన్నా అది థ్రెట్ లా అని ఇప్పటి వరకు మార్కెట్ చూస్తూ స్టాక్ ని 10 కంటే ఎక్కువ శాతం దగ్గరగా కూడా ఒకే రోజులో కిందకి తీసుకొచ్చింది. మళ్ళీ ఇంకొక అప్డేట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ స్టాక్ ఇవాళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. గెయిల్ వాళ్ళకి సంబంధించిన పైప్ లైన్స్ కి కరెంట్ టారిఫ్ 58 రూపీ 59 పైస్ పర్ MMBT ఉంది. కానీ దాన్ని 20% దగ్గరగా PNGRB వాళ్ళు పెంచాలనే ఆలోచనలో ఉంటున్నట్టు అరౌండ్ 70 రూపీ పర్ MMBTU తీసుకువెళ్లాలనుకుంటున్నట్టు అప్డేట్స్ వస్తూ ఉండడం మంచిదే కదా. ధర పెంచుతున్నారంటే వీళ్ళకి అంటే వీళ్ళు యాక్చువల్లీ అడిగింది 78 రూపీస్ కి. బట్ అది 78 కి అయితే మేము పెంచలేం కానీ 70 వరకు అయితే మేము పెంచగలమనేలా PNGRB వాళ్ళు డిసిషన్ తీసుకున్నారని. బట్ అది కూడా స్టాక్ పరంగా మంచిదే అని డేటా అయితే సబ్మిట్ చేస్తున్నారు. సో పెంచడం కారణంగా వీళ్ళ నెగిటివ్ కాదు, పెంచడం కారణంగా వీళ్ళకి మంచిదే. కానీ వీళ్ళు అనుకున్నంత PNGRB వాళ్ళు పెంచలేదు. బట్ ఏది లేకపోవడం కంటే ఈ 20% హైక్ అనేది కూడా గెయిల్ రిలేటెడ్ గా మంచిగానే చూడాలి. బట్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో పెంచుతూ ఉండడం స్టాక్ ఇవాళ పడింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.